దేశంలోనే సేవా సైన్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అర్థం చెప్పిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కొంతమూరు గ్రామంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పారదర్శకంగా ఎంపికైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ సహకారిణిగా వ్యవహరిస్తున్నందుకు వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయంలో మీ సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆదివారం పండగ సెలవైన తొలికోడి కూయకముందే అవ్వాతాతలను అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి నెలలో మొదటి రోజే పెన్షన్లు అందించడంతో పాటు సంక్షేమ పథకాలు అమల్లో మీ సేవలు అద్వితీయమని తెలిపారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రగా వీరి సేవలను గుర్తించి సర్టిఫికేట్, సాల్వా, బ్యాడ్జ్, మెడల్తో పాటు నగదు బహుమతిని అందిస్తున్నామన్నారు. కాతేరు సచివాలయం 3 నుంచి సేవా వజ్రగా, సాదే ప్రేమ ప్రవక్తి సేవా రత్నలుగా, కోలమూరు సచివాలయం 2, 4 కాతేరు సచివాలయం 4, 5లో పేకేటు దుర్గా భవానీ, అల్లంపల్లి లావణ్య, వెన్నుకోట శిరీష, కోసూరి ఉషాలకు బహుమతులు అందజేశారు. ఈవో పిఆర్డి డి బాబురావు, పంచాయతీ కార్యదర్శులు విజయారెడ్డి, చెరుకూరి రాణి, సచివాలయ కన్వీనర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లో 50% మగపిల్లలు ఉంటే 50% ఆడపిల్లలు. కానీ సర్వీస్ చేయడానికి ఆడపిల్లకు ఉన్నంత ఓపిక మగపిల్లలకి తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అటువంటి ఆ ఓర్పుని సహనాన్ని కలిగినటువంటి బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశారు. ఇవాళ సేవా మిత్ర, సేవా రత్న, సేవా భద్ర, సర్వీస్ ఫాన్, మీరు చేసిన సేవకి ఒక గుర్తింపు ఎవరు ఇస్తున్నారు? జగన్ గారు ఇస్తున్నారు.